హాయ్ హలో నమస్తే నేను చందు వెల్కమ్ టు ప్రైమ్ 9 ఐపీఎల్ అప్డేట్స్ 2026 ఐపీఎల్ 2026 సీజన్ను అద్భుతంగా ఆరంభించిన పంజాబ్ ముందు అన్ని మ్యాచ్లు గెలిచి అగ్రస్థానంలో ఉండేది. కానీ ఆ తర్వాత వరుసగా 3 మ్యాచ్లు ఓడి పాయింట్ల పట్టికలో 4వ స్థానానికి పడిపోయింది. దీంతో నేడు ధర్మశాల వేదికగా ఢిల్లీతో జరిగే మ్యాచ్ పంజాబ్కు చాలా కీలకం కానుందనే చెప్పాలి. 10 మ్యాచ్లు ఆడిన పంజాబ్ 6 మ్యాచ్ల్లో గెలిచి ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దవడం మనందరికీ తెలిసిన విషయమే. దీంతో 13 పాయింట్లతో ప్రస్తుతం 4వ స్థానంలో ఉంది. ఢిల్లీతో మ్యాచ్ గెలిస్తే పంజాబ్ పట్టికలో మొదటి స్థానంలోకి వెళుతుంది. మొదట్లో ఊపు మీదున్న పంజాబ్ వరుసగా 3 మ్యాచ్ల్లో ఓడడం కాస్త ఇబ్బంది కలిగించే విషయమనే చెప్పాలి. ఇక పంజాబ్లో భీకరమైన బ్యాటర్లు ఉన్నా పూర్తిగా విఫలం అవుతున్నారనే చెప్పాలి. ముఖ్యంగా పంజాబ్ ఫీల్డింగ్ పూర్తిగా విఫలమవుతూ క్యాచ్లు వదిలేస్తున్నారు. ఇది చాలామంది చాలాసార్లు మాట్లాడారు. ఇదే వాళ్ళ ఓటమికి ప్రధాన కారణంగా చెప్పొచ్చు. మరోవైపు ఢిల్లీ ఆరంభ మ్యాచ్లు అదరగొట్టి ఆ తర్వాత తుస్సుమనిపించింది. 11 మ్యాచ్లు ఆడిన ఢిల్లీ కేవలం 4 మ్యాచ్లో గెలిచి 8వ స్థానంలో ఉంది. మరి పంజాబ్ జట్టు తిరిగి ఫామ్లోకి వస్తుందా లేక ఢిల్లీ ఫామ్లోకి వస్తుందా అనేది వేచి చూడాలి. దానికి సంబంధించి కూడా మనం డిస్కస్ చేద్దాం. మనతో పాటు ఉన్నారు స్పోర్ట్స్ అనలిస్ట్ జన్ కిరణ్ గారు. కిరణ్ గారు నమస్కారం. నమస్కారం. రైట్, ఇవాళ పంజాబ్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ ఎలా ఉండబోతుంది మ్యాచ్, ఏం చెప్తారు? ముందుగా మ్యాచ్ చాలా క్రూషియల్ గా ఉండబోతుంది. ఎందుకంటే ఒక టీం గెలిస్తే ప్లే ఆఫ్స్ కి బర్త్ కన్ఫర్మ్ అయిపోతుంది. ఇంకొక టీము గెలిస్తే ప్లే ఆఫ్స్ కి వెళ్ళేదానికి ఆస్కారం అంటే ఒక దారి ఓపెన్ అవుతుంది. ఒక టీం ఓడిపోయిందంటే ప్లే ఆఫ్స్ కష్టం అవుతుంది. రెండో టీం ఓడిపోతే ప్లే ఆఫ్స్ నుంచి కంప్లీట్ గా ఎరాడికేట్ అయిపోతుంది. అంటే డీసీ గానీ ఓడిపోయిందిరా అంటే ఇంకా వాళ్ళకి ప్లే ఆఫ్స్ కి అవకాశం అనేది జీరో. నిన్న మనము ఎల్ఎస్డి అని ఎంఐ ఏ విధంగా చూసామో దాని తరఫున ఇంకో జట్టు పోయి చేరిపోతుంది. ఖచ్చితంగా ఢిల్లీకి డూ ఆర్ డై మ్యాచ్, ఖచ్చితంగా ధర్మశాల జరిగే మ్యాచ్, ఖచ్చితంగా వాళ్ళు గెలుపు కోసం పోరాడాలి, ఖచ్చితంగా గెలిచి తీరాలి, వాళ్ళు ప్లే ఆఫ్ రేస్ లో ఉండాలి అని అంటే. అదే కదా మన పంజాబ్ కింగ్స్ అయితే గెలిచిందిరా అంటే ప్లే ఆఫ్స్ బర్త్ కన్ఫర్మ్ చేసుకుని వస్తుంది. ఎందుకంటే 7.7 విన్ తో పాటు ఒక టై కూడా ఉంది కాబట్టి 15 పాయింట్స్ దాటి ఇంకా 3 టీములు అయితే రాలేవు. ఖచ్చితంగా అంత 14 ఆ రౌండ్ లోనే ఉంటాయి. ఖచ్చితంగా 15 పాయింట్స్ తో తను బర్త్ అయితే కన్ఫర్మ్ చేసుకుని వస్తుంది పంజాబ్ కింగ్స్. వీళ్ళు ప్లేస్ కన్ఫర్మ్ చేసుకోవడం కోసం పంజాబ్ కింగ్స్ పోరాటం, డీసీ ప్లే ఆఫ్స్ రేస్ లో ఉండడం కోసం వారి యొక్క ఆరాటం. ఇద్దరిలో ఎవరి యొక్క ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఈ రోజు పనిచేస్తుందో చూడాలి. ఖచ్చితంగా ఒక మంచి మ్యాచ్ అయితే చూడబోతాం. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ లో కూడా వాళ్ళు 264 కొడితే పంజాబ్ కింగ్స్ ఢిల్లీ వదిలేసినటువంటి 2 క్యాచ్ల ద్వారా, శ్రేయస్ అయ్యర్ వదిలిన క్యాచ్ల ద్వారా 265 చేంజ్ చేశారు. చేంజ్ చేసి పంజాబ్ కింగ్స్ ఢిల్లీ మీద గెలిచారు. కాబట్టి వాళ్ళు మానసికంగా ఒక అడుగు పైన ఉన్నారు. ఢిల్లీ ఆల్రెడీ వరుస ఓటములతో కుంగుబాట్లో ఉండగా మళ్ళీ పంజాబ్ గతంలో 264 కొట్టినా ఓడిపోయారు. అయితే కిరణ్ గారు, ఫీల్డింగ్ విషయంలో పంజాబ్ కొంత విఫలం అవుతుంది కదా, క్యాచ్లన్నీ వదిలేస్తున్నారు, మనం చూస్తున్నాం. ఈ రోజు ఎలా ఉంది? ఎందుకంటే ఈ మ్యాచ్ చాలా కీలకం, వాళ్ళకి పాయింట్ల పట్టికలో కూడా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి ఒకవేళ 5తో దూసుకుపోతారా లేదంటే ఎట్లా ఉండే సిచ్యువేషన్ ఉంది? ఖచ్చితంగా ఇరు జట్లు ఫీల్డింగ్ కోసం అయితే మంచి హార్డ్ వర్క్ చేస్తుంటాయి. ఎందుకంటే ఇదే ఫీల్డింగ్ వల్లనే ఇదే పంజాబ్ కింగ్స్ మీద డీసీ ఓడిపోయింది. ఈ ఫీల్డింగ్ లో తడపాటు వల్లనే ఇదే పంజాబ్ కింగ్స్ కూడా ఫీల్డింగ్ తడపాటు వల్లనే లాస్ట్ 3 మ్యాచెస్ వరుసగా ఓడిపోవడం జరిగింది. ఖచ్చితంగా దానిపైన సీరియస్ గా షెడ్యూల్ చేసి ఉంటారు. ట్రైనర్ ఉంటారు, ఫీల్డింగ్ కోచ్ ఉంటారు కాబట్టి ఎట్లా ఏంటి అనేది చెప్తూ ఉంటారు. కాకపోతే వీళ్ళకి మానసికంగా ఏ విధంగా మనం మైదానంలో ఉండాలి అనేది చెప్పగలిగితే బెటర్. అప్పుడు వాళ్ళు రెడీ అవ్వగలుగుతారు. లేదు వీళ్ళకి ప్రిపేర్ అయ్యి రావాలి కాబట్టి మానసికంగా ఎట్లా ప్రిపేర్ అయ్యి వస్తారు అనేది దాన్ని బట్టి ఉంటది. ఎక్కువ ప్రెజర్ అయితే మాత్రం డీసీ మీద ఉంటుంది. ఎందుకంటే నేను ఎల్ఎస్డి, ముంబై ఇండియన్స్ 2 ఇంటికి వచ్చేసాయి కాబట్టి ఇప్పుడు డీసీ ఆ పరిస్థితి రాకుండా చూసుకోవడం కోసం, ఖచ్చితంగా గెలవడం కోసమే పాకులాడుతుంది డీసీ. ఓకే, ఇక మైదానం విషయం గురించి మాట్లాడారు కాబట్టి పిచ్ బ్యాటర్స్కి అనుకూలంగా ఉంటుందా బౌలర్స్గా? ధర్మశాలకు సంబంధించి చూసినా కూడా ఒకవేళ టాస్ గెలిచిన వాళ్ళు బ్యాటింగ్ ఎంచుకుంటే బెటరా, బౌలింగ్ బెటరా అంటారా? ఖచ్చితంగా టాస్ గెలిచిన వాళ్ళు బ్యాటింగ్ తీసుకొని 230+ పెట్టగలిగితేనే విజయానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది. లేదు అని అంటే ఫీల్డింగ్ తీసుకునే పక్షంలో అయితే 200 లోపలే వాళ్ళని కట్టడి చేయగలగాలి. అంటే 200 230 అనేది ఏమరా అంటే అది లాటరీ అయిపోతుంది అనమాట. ఖచ్చితంగా కొట్టొచ్చు, కొట్టకపోవచ్చు. 200 లోపల ఉంటే ఖచ్చితంగా చేంజ్ చేస్తారు. 230 పైన కానీ ఈ రోజు కానీ వచ్చిందంటే చేంజ్ చేయడం అసాధ్యం. అంటే ఫస్ట్ పవర్ ప్లేలో ఎవరైతే ఆ స్కోర్ ని ఒక 70+, 80+ తీసుకెళ్ళగలుగుతారు ఫస్ట్ బ్యాటింగ్ చేసే టీం, వికెట్ పడకుండా 70+, 80+ కానీ స్కోర్ పవర్ ప్లేలో తీసుకెళ్ళగలిగితే ఈజీగా 230 క్రాస్ చేయగలుగుతారు. వికెట్ పడి ఒక 60-70 కొట్టినా గానీ 190 to 210 ఇన్ బిట్వీన్ మధ్యలో స్కోర్ వస్తుంది తప్పితే దానికి మించి అయితే స్కోర్ రాదు. 200 to 190 to 210 స్కోర్ అయితే చేంజబుల్ స్కోరే. చేంజ్ చేయడానికి అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. 230+ అయితే చేంజ్ చేయడం కష్టం.
190 180 అరౌండ్ 200 మధ్యలో అట్లా ఉంటే చేంజ్ చేయడం ఈజీ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇంకా వాళ్ళ కాన్ఫిడెన్స్ అనేది ఎలా ఉంటుందని చూడాలి. రైట్. అయితే చాలా మంచి బ్యాటర్స్ ఉన్నా కూడా పూర్తిగా విఫలం అవుతున్నారనేది కూడా డిస్కషన్ జరుగుతున్న మాటలో మీరు ఇప్పుడు ప్రస్తుతం బ్యాటర్స్కి సంబంధించి ఏమైనా చేంజెస్ కానీ సజెషన్స్ కానీ ఏమి ఇస్తారు? ఎవరు ముందు వస్తే బాగుంటుంది స్కోరింగ్ పరంగా? స్కోరింగ్ పరంగా అయితే పంజాబ్ కింగ్స్ ఇప్పుడు ఏదైతే టీం మెయింటైన్ చేస్తుందో అది బాగానే ఉంది. వాళ్ళని పక్కగా పర్ఫెక్ట్ గా వెళ్తున్నారు. 8 మెంబర్స్ వాళ్ళకు అదృష్టం ఏంటంటే జెన్సన్ కూడా చాలా చక్కటి బ్యాట్స్మెన్. ఒక టెస్ట్ మ్యాచ్, వన్డే మ్యాచ్ లో కూడా ఇండియా పైన గెలిపించేటువంటి బౌలర్ బ్యాట్స్మెన్ జెన్సన్ చాలా అద్భుతంగా భారీగా సిక్సర్లు కొట్టగలుగుతాడు. వీళ్ళ అదృష్టం ఏంటంటే నెంబర్ 8 లో కూడా ఒక మంచి టాప్ స్కోర్ చేయగలిగే బ్యాట్స్మెన్ ఉన్నాడు పంజాబ్ కింగ్స్. కాబట్టి వాళ్ళు ఎంత చేసైనా ఈజీగా చేయగలుగుతారు. అదే విధంగా డీసీకి వచ్చినారంటే అంత పవర్ఫుల్ గా చార్జ్ చేసేటటువంటి బ్యాట్స్మెన్ అక్కడ మనకి డీసీలో కనపడరు. వాళ్ళంత పొజిషన్ ఇదిగా లేదు. మాక్సిమం బ్యాట్స్మెన్స్ ఎంతమంది ఉన్నారు అంటే చెప్పుకోదగ్గ బ్యాట్స్మెన్లు బౌలర్లలో ఒక 6 మంది 7 మంది అలా కనపడుతున్నారు అంతే. భారీగా చేయగలిగేటువంటి బ్యాట్స్మెన్లు ఇక ఓపెనర్సే. ఎవరైతే ఓపెనింగ్ పేరు ఉంటుందో ఆ ఓపెనింగ్ పేర్ లో వాళ్ళు స్కోర్ లాగలిగితేనే 70+ వికెట్ పడకుండా డీసీ కానీ వాళ్ళు స్కోర్ చేయగలిగితే అప్పుడు స్కోర్ భారీగా వచ్చే అవకాశం. ఒక మాటలో చెప్పాలంటే పంజాబ్ బ్యాటింగ్ లైనప్ అనేది ఢిల్లీ ఫేజర్లని ఎదిరించగలదు అనుకోవచ్చా ఈరోజు మ్యాచ్లో? ఖచ్చితంగా వాళ్ళు లాస్ట్ టైం జరిగినటువంటి మ్యాచ్ లో కూడా వాళ్ళు బ్రహ్మాండంగా బ్యాటింగ్ చేస్తారు. ప్రొఫెషనల్ కావచ్చు, మన ప్రియాంక్ సారియా వీళ్ళిద్దరే ఫస్ట్ వికెట్ పార్ట్నర్షిప్ దాదాపు 120 తీసుకొచ్చారు. 9 ఓవర్ల లోపలే భారీ స్కోర్ తీసుకొని వచ్చారు. 8 ఓవర్లకి అంతా తీసుకొచ్చారు. అంటే వీళ్ళు ఎంత ఫేస్ చేస్తే అంత చక్కగా కూడా ఆడుతున్నారు పంజాబ్ కింగ్స్ దగ్గర ఉన్నటువంటి బ్యాట్స్మెన్స్. ఇంకా లక్కీగా కనోలి నెంబర్ 1 ఆడుతూ 1 ప్లేస్ లో వస్తున్నాడు, బ్రహ్మాండంగా ఆడుతున్నాడు. శ్రేయస్ అయ్యర్ నెంబర్ 2 టాప్ బ్యాటింగ్ చేస్తున్నాడు. టీం అవసరమైనప్పుడు ముందుకు తీసుకెళ్లిపోతున్నాడు. శ్రేయస్ అయ్యర్ తర్వాత వడ్డారే ఉన్నాడు, ఆర్పి సింగ్ ఉన్నాడు, మార్కస్ స్టైనిస్ ఉన్నాడు, జెన్సన్ ఉన్నాడు. స్టైనిస్ కూడా భారీగా కొట్టగలుగుతాడు. స్టైనిస్ కన్నా జెన్సన్ ఇంకా భారీగా స్కోర్ చేయగలుగుతాడు, భారీ సిక్సర్లు కొట్టగలుగుతాడు. వీళ్ళకు అంతవరకు నెంబర్ 8 అనే నెంబర్ వరకు వీళ్ళకు బ్యాటింగ్ లైనప్ ఉంది. కాబట్టి అదే ఒక ఇంపాక్ట్ బ్యాట్స్మెన్ తో పాటు పోలిస్తే 8 మెంబర్స్ మంచి బ్యాటింగ్ లైనప్ ఉంది. ఇక మనం వీళ్ళ పక్కకు వస్తే మనకి నిశాంక భారీ స్కోర్లను చూపించడంలో ఒక 40 కన్సిస్టెన్సీ గా కొడుతున్నాడు. మొన్న 60 కొట్టాడు. ఇంకా కేఎల్ రాహుల్ ఇంకా నాకు చెప్పాల్సిన పని లేదు. కన్సిస్టెన్సీ వచ్చాడంటే భారీగా స్కోర్ చేస్తాడు. మనం చూసాము 2026 ఐపీఎల్ టాప్ స్కోరర్ గా నిలిచాడు. 152 కొట్టాడు. నితీష్ రాణా ఫామ్ లో రావడానికి కనపడుతున్నాడు. వస్తే మంచి బ్యాట్స్మెన్ భారీగా స్కోర్ చేస్తాడు, అదే ఇబ్బంది ఏం లేదు. మిల్లర్ యొక్క పర్ఫార్మెన్స్ ఇంకా పూర్తిగా బయటకు రాలేదు. పర్ఫార్మెన్స్ ఇంకా బయటకు రాలేదు. ఇంకా స్టబ్స్ పర్వాలేదు, లాక్కొని వస్తున్నాడు. 1 మ్యాచ్ 2 మ్యాచ్ చేయడానికి కారణం అయ్యారు స్టబ్స్ కూడా. ఇంకా అక్షర్ పటేల్ ఇంకా ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్ మీద తీసుకొస్తున్నాడు, కానీ అంత భారీ హిట్టర్ కాదు. ఆల్రౌండర్ కెప్టెన్సీతో మ్యాచ్ తీసుకొని వస్తున్నాడు. ఈ రోజు తన బ్రెయిన్ ఏ విధంగా పనిచేస్తుందో చూడాలి, ఎట్లా మెయింటైన్ చేస్తాడు. ఖచ్చితంగా గెలవాలి కాబట్టి, గెలిచి తీరాల్సిన మ్యాచ్ కాబట్టి ఎట్లా తన యొక్క ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఏ విధంగా ఉంటుందో చూడాలి ఈ రోజు మ్యాచ్. పంజాబ్ పుంజుకునేందుకు మంచి అవకాశంగానే మనం చెప్పాలి. బట్ ఢిల్లీ విషయంలోనే స్టార్టింగ్లో అదరగొట్టి 8 మ్యాచ్లో 4 మ్యాచ్లే గెలవడం, ఒక రకంగా ఇంటిబాటు పట్టే క్రమంలో ఇవాళ మ్యాచ్ గనక ఓడిపోతే ఎలా ఉండే అవకాశం ఉంది, అది అందరికీ తెలిసిన విషయం. బట్ ఇవాళ గెలిస్తే ఎట్లా ఉంటుంది? ఇవాళ గెలిస్తే ఖచ్చితంగా నెక్స్ట్ 2 మ్యాచ్లు కూడా భారీ మంచి రన్ తో గెలవాలి. ఇవాళ గెలిచినా 11 మ్యాచెస్ ఆడేస్తారు కాబట్టి నెక్స్ట్ 2 మ్యాచ్లు గెలిచినా 7 పాయింట్స్ లో ఉంటారు కాబట్టి ఆల్రెడీ 7 పాయింట్స్ లో టీమ్స్ ఆల్రెడీ రీచ్ అయినాయి. 4 టీమ్స్ ఆల్రెడీ 7 మ్యాచెస్ వింటూ వాడు ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని దాటాలి అంటే వాళ్ళు ఒక పక్కన ఓడాలి. వాళ్ళు దాటాలి అని అంటే వీళ్ళ రన్ రేట్ మెరుగ్గా పెట్టుకోవాలి. ఈ 3 మ్యాచ్లు రన్ రేట్ మెరుగ్గా పెట్టుకొని మినిమం ఒక్కొక్క మ్యాచ్ ఒక 60 రన్లు పైగా విజయం సాధించాలి. ఆ రన్ రేట్ మెయింటైన్ చేసినప్పుడు వీళ్ళకి అవకాశం ఉంటుంది. లేదని పక్షంలో లాస్ట్ లో ఇంకో ఓటర్ మీద వీళ్ళు ఆధారపడాల్సి వస్తుంది. రైట్. అయితే కిరణ్ గారు, ఫైనల్గా పిచ్ని బేస్ చేసుకుని, వెదర్ కండిషన్స్ అట్ ద సేమ్ టైం బ్యాటింగ్ని బేస్ చేసుకుని కూడా ఇవాళ హైయెస్ట్ స్కోర్ ఎంత ఉండే అవకాశం ఉంది? సార్ ఎక్స్పెక్టేషన్ అంటే మినిమం అంటే ఒక 180 ఎక్స్పెక్ట్ చేస్తాం. మినిమం తక్కువ అంటే 170 to 180 మినిమం స్కోర్ వస్తుంది. మాక్సిమం అంటే 230 దాటే అవకాశం ఖచ్చితంగా కనపడుతుంది. ఎందుకంటే ప్లేయర్స్ ఆ విధంగా ఉన్నారు కాబట్టి తక్కువ లీస్ట్ స్కోర్ అంటే మనకు 170 to 180 అరౌండ్ మధ్యలో, బిలో 200 కనపడుతుంది. మాక్సిమం అంటే 230+ ఎంత పోయినా కూడా ఆశ్చర్యం లేదు. ఆ కన్సిస్టెన్సీ అనేది ఇంకా ఆ టైంలో వాళ్ళ దీనిపైన ఆధారపడి ఉంటుంది. ఈ జట్ల ప్రకారం అయితే ఖచ్చితంగా ఫస్ట్ బ్యాటింగ్ చేసేవాళ్ళు ఈ మాత్రం స్కోర్ అయితే ఖచ్చితంగా చేస్తారు. ఓకే, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గురించి ఏమైనా చెప్తారా? ఎవరు ఉండే అవకాశాలు ఉన్నాయి?
మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అనేది చెప్పలేని పరిస్థితి. చెప్పలేము అంటే అంత గెస్ చేసే పరిస్థితిలో అయితే లేవు. ఓకే. నాకు తెలిసి ఫస్ట్ దీంట్లో అయితే ఓపెనర్స్ కే రావచ్చు. ఓపెనింగ్ పేర్ కే మన పంజాబ్ కింగ్స్ లో ఓపెనింగ్ లో ఎవరు భారీగా స్కోర్ చేసే రైట్. అవకాశం ఉంది. వాళ్ళకే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చింది. పంజాబ్ లో వారికే వచ్చే అవకాశం ఉంది. ఇంకా వీళ్ళకు డీసీలో తీసుకుంటే ఇంకా హోప్లెస్ ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. డీసీకి ఎవరికి ఇచ్చేయాలనేది మ్యాచ్ కూడా వాళ్ళ పైన అంత హోప్ లో లేము కాబట్టి వాళ్ళు ఏంటి అనేది. ఈ మ్యాచ్ లో మిల్లర్ అన్న రానా అన్న ఆడితేనే, అంటే వీళ్ళు గెలవాలి అంటే మిల్లరు లేదా రానా, రైట్ కిరణ్ వీళ్ళు గారు. మ్యాచ్ ఫిక్స్ చేస్తేనే కాబట్టి వీళ్ళిద్దరు ఎవరికైనా రావచ్చు, మిల్లర్ ఆర్ రానాకి. రైట్ కిరణ్ గారు, థ్యాంక్ యూ అందుబాటులోకి వచ్చి డిస్కషన్లో పాల్గొనేందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ. సో మొత్తం మీద ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్కి సంబంధించి ఒక కీలకమైన మ్యాచ్. పంజాబ్ గనక పుంజుకుని గెలిస్తే పాయింట్ల పట్టికలో ముందుకెళ్ళిపోతుంది. ఢిల్లీ కూడా తర్వాత పుంజుకుని ముందుకు వెళ్ళాలి. ఒకవేళ గెలిస్తే ఓడిపోతే మాత్రం ఇంటి బాటే. రైట్, అప్డేట్స్ కొనసాగుతాయి. కీప్ వాచింగ్ ప్రైమ్9 న్యూస్.